ఈరోజు చాలా సంతోషం ఆధ్వర్యంలో బాలల తెలుగు మహాసభని డిసెంబర్ 5-6 తారీఖుల్లో ఒంగోలులో నిత్యంలో కార్యక్రమం పెట్టుకోవడం, దానికి ఈరోజు ఒక లోగో కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్య అతిథులు మన పెద్దలు మంత్రి గారు కుమారాయ గారు, మన కలెక్టర్ గారు రాజారావు గారు, అదేవిధంగా సోదరులు పట్టాభి గారు, ఆర్డీఓ లక్ష్మి గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు గారు, పిడిసి బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య గారు, అదేవిధంగా నెక్స్ట్ జన్ స్కూల్ శ్రీకాంత్ గారు, మురళీరెడ్డి గారు, సునీత గారు, వాసుదేవరావు గారు, సుధాకర్ నాయుడు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన గజల్ శ్రీనివాసరావు గారు ఆంధ్ర సరస్వత పరిషత్ అధ్యక్షుడు. ఆయన తెలుగు భాష ఏ విధంగా ఉంది, ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడు జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను మరివద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతూ తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం. దానికోసం ఎంతోమందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం, దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోను కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం, దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఏదైతే సంకల్పంతో గజల్ శ్రీనివాసరావు గారు పెట్టారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మన ఒంగోలులో పెడుతున్నారు కాబట్టి ఒంగోలులో మనం కూడా మన బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి. అందరం కూడా కలిసి దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గజల్ శ్రీనివాసరావుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను సభ దృష్టికి తీసుకొస్తున్నా, మొన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో 50 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. రాష్ట్రేతర తెలుగు సంఘాల వాళ్ళు వచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎన్ని సంఘాలు ఉన్నాయో వారందరూ వచ్చారు. అందరూ కలిసి ఎన్నో తీర్మానాలు చేశాం. అందులో మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా అది పంపించడం జరిగింది. మన శాసన సభాధిపతి అయ్యన్న పాత్రుడు గారు 3 రోజులు కూడా అక్కడ ఉండిపోయి దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ఒక ధ్వజస్తంభంలాగా నిలబడి చేశారు. ఆయన వారికి ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా శ్రీ నరేంద్ర మోదీ గారు మాతృభాషలోనే 5వ తరగతి వరకు విద్యా బోధన జరగాలి అన్న విషయానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు కట్టుబడి అందరం కలిసి ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. అలాగే డిగ్రీ వరకు. గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అండ్ మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, మన చైర్మన్ గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీ పట్టాభి గారికి, అదేవిధంగా డిసిసిబి చైర్మన్ సీతారామయ్య గారికి,
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గజల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అడ్వైజర్స్ అద్దాల వాసుదేవ్ గారికి, శ్రీమతి సునీత గారు, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఓటీటీ ప్లాట్ఫామ్ శ్రీ సుధాకర్ నాయుడు గారు, డైరెక్టర్స్ నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ మురళీధర్ గారు, శ్రీకాంత్ గారు, ప్రిన్సిపల్ నెక్స్ట్ జెన్ రమేష్ గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా ఆఫీసర్స్ ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న అయింది. కానీ 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మధ్యన కూడా తెలుగు భాషని దాని యొక్క ప్రాముఖ్యాన్ని మనము పెంచాలనే ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు. అది కాకుండా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది. సో అంత మంచి ఆలోచన. అంటే 16 సంవత్సరాలు బాలలు అని అంటుంటూనే ఆటోమేటిక్గా మనకి వచ్చేది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష మీద వాళ్ళకి అభిమానం రావాలి, అదేవిధంగా తెలుగు భాషను అందరూ కూడా మాట్లాడాలని చెప్పి. సో మీరు తెలుగు అంటే జనరల్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం ఏమనుకుంటామంటే ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ అని అనుకుంటాం. ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ చదవడానికి కానీ బికాజ్ మెనీ ఆఫ్ ది బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల దానికే తప్ప రియల్గా మనకు పరిజ్ఞానం రావాలి అని అంటే కనుక మన సంస్కృతికి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా మనకి తెలుగు భాష అనేది చాలా చాలా ముఖ్యం. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్కూల్స్ అన్నిటిలోనూ కూడా ముందు నుంచే మనం తెలుగు భాష గురించి మనము అంటే యాక్చువల్గా తెలుగు భాష యొక్క ఆ వర్డ్స్ కానీ ఆ రిథమ్ కానీ మనకి ఎక్కువగా అభ్యసించకపోవడం వల్ల దాని గురించి రాదు. సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేయడం వస్తే నేను ఆటోమేటిక్గా అది అంతా కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అదే తెలుగు పదాలు కూడా అంత మధురంగా ఉంటాయి. మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద పదాలు ఉండవు తెలుగులో, చాలా చిన్న చిన్న పదాలతో 2 పదాలతో కూడా గూఢార్థం ఉన్నటువంటి పదాలు ఉంటాయి. అవి మన చదివి కొద్ది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సో అది మనం అందరం కూడా దాన్ని పాటించాలి. తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు పెద్ద బాధ్యత పెట్టారు ఒంగోలుకి. ఒక డిసెంబర్కి ప్రపంచ బాలల తెలుగు మహాసభ పెడదామని చెప్పేసి అన్నారు. సో 50 దేశాల నుంచి వివిధ పిల్లల్ని తీసుకురావడమే కాకుండా డిగ్నిటరీస్ని తర్వాత ప్రెసిడెంట్స్ని వీళ్ళందరూ తీసుకొస్తామని అన్నారు. కాబట్టి సో ఈ ఒంగోలు పట్టణం దాన్ని ముస్తాబ్ అవ్వాలని అంటే కనుక రేపటి నుంచే స్టార్ట్ చేయవలసిన పరిస్థితి ఉన్నది. సో అలాంటి పరిస్థితి మనకుంది. అది మన గౌరవం యాక్చువల్గా అయితే. సో ఒంగోలు పట్టణానికి అది ఒక తలమార్గంగా ఉంటుంది. ప్రపంచ పట్టణంలో ఒంగోలులో కూడా చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం మన ఒంగోలు పట్టణానికి మీరు తీసుకొస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా అభినందిస్తూ ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఆఫీసర్స్ మా డిస్టిక్ యంత్రాంగం అంతా కూడా మీకు అన్ని రకాలుగా సహకరిస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో లోగో ఆవిష్కరణకి చేసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం జరిపినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు కూడా ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రివర్యులకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. భారత్ మాతాకి జై. మామూలుగా రాజకీయ నాయకులు ఒత్తిడిలో పనిచేస్తుంటారు. ప్రజల సమస్యలు తీర్చాలి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఒత్తిడిలో ఉన్నప్పుడు మొహంలో ప్రశాంతత ఉండదు. కానీ మరి ఆ ప్రశాంతంగా ఉండే కళని అవపోషణ పట్టారేమో నాకు తెలియదు. కానీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ ఆ పెదాల మీద చిరునవ్వు తొలగకుండా ఎవరు వచ్చినా ఏ సమస్య చెప్పినా ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేసే గౌరవ శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారికి, మామూలుగా అందరికీ ఆస్తులు వారసత్వంగా వస్తుంటాయి. మన పెద్దవాళ్ళు సంపాదించి ఇస్తుంటారు, భవనాలు ఇస్తుంటారు, భూములు ఇస్తుంటారు, లేదా కారో బైకో ఇస్తుంటారు. ఈ ప్రభుత్వానికి అప్పులు వారసత్వంగా వచ్చాయి. మరీ ప్రధానంగా పట్టాభి గారికి 85 లక్షల టన్నుల చెత్త వారసత్వంగా వచ్చింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన చెత్తను తొలగించి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పట్టాభి గారికి, ఒక జిల్లాని నడపాలంటేనే కష్టం,
రెండేసి జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ సమర్థవంతంగా పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రాజబాబు గారికి, డాక్టర్ సీతారామయ్య గారికి, ఆంధ్ర సరస్వతి ప్రతినిధులు వాసుదేవ్ గారికి, శ్రీత గారికి, సుధాకర్ నాయుడు గారికి, ఆర్డీఓ గారు లక్ష్మీ ప్రసన్న గారికి, డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు గారికి, ఈ కళాశాల యాజమాన్యం, ఇప్పుడే పెద్ద పెద్ద బరువు బాధ్యతలు నెత్తివేసుకున్న డాక్టర్ మురళీధర్ రెడ్డి గారికి, కోగంటి శ్రీకాంత్ గారికి, ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమ కర్త కర్మ క్రియ మిత్రులు సోదర సమానులు గజల్ని ఇంటి పేరుగా చేసుకున్న గజల్ శ్రీనివాస్ గారికి, నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యాపకులకి, ఇతర సిబ్బందికి అందరికీ నమస్కారాలు. పిల్లలందరికీ కూడా ఆశీర్వచనాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. గజల్ శ్రీనివాస్ గారు ఏది చేసినా ఒక కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఏదో ఉర్దూ భాషకు మాత్రమే పరిమితమైన గజల్ని తెలుగు భాషకు అన్వయించి తెలుగు ప్రజలకి పరిచయం చేసి ఒక ప్రయోగం చేసి దాంట్లో రాణించి ఒక సంచలనం చేశారు. ఆ గజల్ రూపంలోనే ఒక్కసారి చూడాలని స్వామి అని స్వామివారిని నా దగ్గరకు వచ్చి నువ్వు కనిపించిపో అని అద్భుతంగా పాడిన తండ్రి గొప్పతనాన్ని, తండ్రి త్యాగాల్ని, ఒక బిడ్డని భుజాల మీద ఎక్కించుకొని తండ్రి ఆ బిడ్డని ఎదిగేలాగా చేయడం కోసం పడిన తాపత్రయాన్ని గజల్ రూపంలో చెప్పిన ఒక ప్రయోగం, ఒక సంచలనం. కేవలం వాటికి మాత్రమే పరిమితం కాకుండా మనం ఎవరం కల్లో కూడా ఊహించని విధంగా 125 ప్రపంచ భాషల్లో మహాత్మా గాంధీ సందేశ యాత్రని అద్భుతంగా పాడి అందరి ప్రశంసలు పొంది దేశ విదేశాల్లో ఒక గుర్తింపుని తెచ్చుకుని, మరీ ముఖ్యంగా 3 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేసి ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ని మొత్తం 4 రికార్డ్స్ని, ఆ మాట గురించి ఎక్కడ ప్రస్తావిస్తారేమో తన గురించి చెప్పుకుంటున్న క్రమంలో అనుకున్నా కానీ ఒకసారి కూడా దాని గురించి ప్రస్తావించలే. అటువంటి 4 రికార్డులని సొంతం చేసుకొని ఒక ప్రయోగం చేసి సంచలనం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూసివేయబడిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ని పునఃప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. 50 దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు. దానికి సంధానకర్త కర్మ కూడా శ్రీనివాస్ గారు. సరే, తెలుగు భాష మీద వస్తారు, అభిమానంతో వస్తారు, కానీ దానికి మళ్ళీ గుర్తింపు తీసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలంటే ఎవరిన ఒక సెలబ్రిటీ ఉండాలి. మనం ఏమన్నా బట్టల షాప్ ఓపెన్ చేయాలంటే సినిమా వాళ్ళని పిలుస్తుంటాం. అట్లా ఒక దేశాధ్యక్షుడిని, మారిషస్ దేశాధ్యక్షుడిని పిలిచి మళ్ళీ ఒక కొత్త ప్రయోగం చేసి మళ్ళా సంచలనమే. మామూలు వాళ్ళకి దేశాధ్యక్షులు పిలవాలంటే అది జరిగే పని కాదు. ఇప్పుడు రాబోయేదానికి కెన్యా అధ్యక్షుడిని పిలుస్తా అన్నారు. ఇవాళ అన్నీ దీంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉంది. లోగో ప్రారంభింపజేశారు. తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు. ఏది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని తీసుకురావాలని బాధ్యత మోపారు. ఇది కాకుండా 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు మీరే ఉండాలని చెప్పి బరువును కూడా మోపారు. సరే, బరువు బాధ్యతలుగా గుర్తించట్లా, మాకు దీంట్లో ఒక అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే చెప్పారు, ప్రభుత్వం నుంచి నేనేం నిధులు తీసుకురావట్లేదు, పెద్దవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వస్తే చాలు, అతిథిగా వస్తే చాలు. మరి ఎందుకు ఎక్కడి నుంచో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి స్నేహితులను మాట్లాడి స్నేహితుల నుంచి ధనాన్ని సమీకరించి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగువారిని ఒకచోట చేసి మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషను బతికించాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మాతృభాష మనం అమ్మ పేరు తీసుకుంటాం, దాని తర్వాతే భగవంతుడైనా, తండ్రి అయినా, టీచర్ అయినా, ఎవరైనా
ముందు తల్లి పేరు తీసుకుంటాం. అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు, రెండు ఒకటే. తల్లి ఎంత పవిత్రమైందో, ఎంత పూజనీయమైందో, మాతృభాష కూడా అంతే గొప్పదన్న విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు. తెలుగు అనేది మన సంస్కృతి, తెలుగు అనేది మన సంప్రదాయాలు, ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో భాషతో ముడిపడి ఉంటాయి, మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి, మన ఆచార వ్యవహారాలు ఆ మాతృభాషతో ముడిపడి ఉంటాయి.